గాంధీ గారు నమస్తే అండి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 800 కావస్తూ ఉంది. అమరావతి ప్రాంతంలో మీకు ఇచ్చిన ప్లాట్ల పరిస్థితి కానీ, లేదంటే అక్కడ మొదలుపెట్టిన బిల్డింగ్ల పరిస్థితి కానీ ఈరోజు ఎలా ఉంది? అసలు అమరావతిలో ఏమైనా పనులు మొదలయ్యాయా, జరుగుతున్నాయా? ఏమంటే అమరావతిలో 98% భూసేకరణ అయిపోయింది. ఆ? అయిపోయినా కూడా ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వరల్డ్ బ్యాంక్కి మరి ఇవ్వాల్సిన వాళ్ళు పెడుతున్నారు, పక్కెమ్మటోళ్ళు ఎవరిని పెడుతున్నారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పెడుతున్నాడో మాకైతే తెలియదు. కానీ ఆకాశరామన్ మీద వరల్డ్ బ్యాంక్కి ఉత్తరాలు వెళ్తున్నాయి. దాన్ని బట్టి వాళ్ళు రేపు 15వ తారీఖు వస్తామంటున్నారు. మరి ఇదే పరిస్థితి ఈరోజు మీరు వరల్డ్ బ్యాంక్కి ఇటన్నిటికి పెడుతున్నారు. 1954లో మా తాతగారు కంచర్ల అంజీ గారు కరకట్టకు భూసేకరణ చేశాడు. ఆనాడు మరి కరకట్ట భూసేకరణ చేయటం అంటే మరి ఎకరం పట్టు ఉంటుంది కరకట్ట. ఎటు చూసినా 100 మీటర్లు 150 మీటర్లు ఉంటుంది. మరి ఆయన భూసేకరణ చేసి కరకట్ట పోతేనే ఈ భూములకి ఇలా ఇల్లు వచ్చింది. ఇల్లు రాబట్టే కదా మీ ఈ 60 సంవత్సరాల నుంచి బతుకుతుంది మనంతా. ఇక్కడ ఒక రైతాంగం మొత్తం అంత మంగళ మరి కృష్ణానది వస్తే మొత్తం మునిగిపోయేదిగా. మరి మా అంజీ గారి దయ వల్ల, కొత్త రఘురామయ్య గారి దయ వల్ల, నీలం సంజీవ్ రెడ్డి గారి దయ వల్ల ఆ రోజు కరకట్ట వచ్చింది. మా తాతగారు మరి భూసేకరణ చేశాడు. ఆ రోజు డబ్బులు ఎవరికి ఇవ్వకుండా రైతుల దగ్గర భూములు తీసుకొని కరకట్ట బారుకు పోసాడు. ఎన్ని కిలోమీటర్లు పోసాడు? 32 కిలోమీటర్లు పోసాడు కరకట్ట. మరి ఆయాలు కాగితాలు పెట్టొచ్చుగా. ఆయాలు పెట్టారా మరి ఎవరైనా కాగితాలు? మరి కరకట్ట పోయటానికి లేదని, లేకపోతే ఆపారా ఎవరన్నా? ఆపలా. మరి ఈరోజు రాష్ట్రానికి రాజధాని కావాలిగా. కడుపు పేదవాడు కూడా ఇల్లు కట్టుకోవాలని చూస్తాడు. ఎవడైనా సరే కడుపుకు ఆనందకపోయినా మరి ఉండటానికి నేడు ఉండాలని చూస్తాడుగా. మరి రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని లేదు కాబట్టి 98% భూములు ఇచ్చారు చంద్రబాబుకి. దానికి చంద్రబాబుని నమ్మిచ్చారు. మరి లేకపోతే జగన్మోహన్ రెడ్డి నమ్మిచ్చారు. ఈ కాదు మనకు కావాల్సింది. రాష్ట్రానికి ఇల్లు లేదు. ఆ ఇంటి కోసం ఇక్కడ అమరావతిలో 28,000 మంది రైతులు భూములు ఇచ్చారు. భూములు ఇస్తే ఒకళ్ళిద్దరు వచ్చి ఈ పేషీలేంది, ఈ వ్యవహారాలేంది, ఈ కథలేంది, అసలు ఇల్లు వద్దా, రాష్ట్రానికి రాజధాని వద్దా? పక్క జిల్లాల వాళ్ళేమో మొత్తం ఒకడు ఎదో మాట్లాడు. రాబట్టి ఎదోళ్ళు చాలా మంది ఉంటారు జిల్లాలో. నేను ఒక్కడే కాదు. నేను గుంటూరు జిల్లాలో ఉంటే నేను ఒక ఎదవను అనుకో, నాకంటే ఎదోళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఆంధ్ర రాష్ట్రం సొమ్మంతా తీసుకెళ్ళి రాజధాని పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఎవడైనా సరే ఈ రాజధానికి ₹1 పెట్టారు. లేకపోతే కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాజధానికి ₹1 పెట్టారో రమ్మనండి. ఇవాళ ఇది సెల్ఫ్ ఫైనాన్స్. ఈ రాజధానికి ఎవరు పెట్టాల్సిన పని లేదు. ఇది ప్రజా రాజధాని. ప్రజలే రాష్ట్రం కోసం ఏర్పరచుకున్న రాజధాని ఇది. ఒక చంద్రబాబు నాయుడు చూసి ఏర్పరచలే ఈ రాజధాని. కాబట్టి ఇది ఇక్కడ 10,000 ఎకరం అమ్ముకుంటే ఈ రాష్ట్రం బాగుపడిద్ది. 5 కోట్ల మంది బాగుపడతారు. రాబో తరాల వాళ్ళు బాగుపడతారు. మెయిన్ నాలాంటిడే ఉంది. 4 ఏళ్ళు ఉన్నా చస్తాడో. ఇలా మాట్లాడే వాళ్ళు అందరూ కూడా 4-5 ఏళ్ళలో చస్తారో. వాళ్ళు ఎప్పుడు చస్తారో తెలియదు. ఎప్పుడు ఇంట్లో ఉంటామో, ఎప్పుడు మట్టిలో ఉంటామో తెలియదు. మరి అట్లాంటి మహానుభావులు అంజీ గారు, కొత్త రఘురామయ్య గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు కొరకట్ల పోసి మనకి వసతులు ఏర్పరిచి మరి భూములు బోరు వేసుకుంటే 20 అడుగుల్లో నీరు వస్తుంది మనకి. అట్లాంటి ప్రదేశం కావాలని ఆ నాయకులంతా కోరుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి నేను ఒకటే మనవి చేస్తున్నా. మేము ఇక్కడ రాజధాని పెట్టమని చెప్పలా. వ్యతిరేకంగా మాట్లాడే యాదవులు చాలా మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అమ్మటి రాంబాబు మాట్లాడుతున్నాడు, కొడాల నానిగాడు మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. కాబట్టి నేను వీళ్ళందరికీ ఒకటే చెబుతున్నా. మీరు నిజంగా తెలిసిన నాయకులైతే, మీకు రాజకీయం అంటూ మీ ఒంట్లో నరానికి వంటబట్టి ఉంటే మీరు రాజధాని వద్దు అని కాగితాలు పెట్టేవాడు, కడుపుకి అన్నం తినేవాడు ఎవడో పెట్టడో గుర్తుపెట్టుకోండి. అసలు రాజధాని నిర్మాణం కావాలి కదా. నిర్మాణం చేస్తున్నారు. రాకండి. మీ జేబుల్లో డబ్బులు ఏమి ఇవ్వట్లేదుగా. లేదు, రాష్ట్ర ప్రజల డబ్బులు ఏం ఖర్చు పెడతలేదుగా. రాష్ట్ర ప్రజల డబ్బులు ఇవాళ ఎంత అప్పు ఉందో తెలుసు మీకు. దానికి ఎంత వడ్డీలు కట్టాలో తెలుసు మీకు. తెలియని వాళ్ళు ఎవరు లేడుగా. నాకంటే చదువు లేదనుకో, ఎంత వడ్డీలు కట్టాలో మీకు తెలుసు. జీతభత్యాలు ఎంతో మీకు తెలుసు. మరి రాష్ట్ర గవర్నమెంట్కి ఖర్చు ఎంత, ఆయిల్ ఖర్చు ఎంత అవుతుంది పోలీసు వాళ్ళకి, ఇవన్నీ తెలియదా మీకు? ఇట్ట మాట్లాడే వాళ్ళకి నాకు బూతులు వస్తున్నాయి, కడుపు మండి. కాకపోతే దీంట్లో మాట్లాడలేకపోతున్నా. మీకు తెలియదా? ఈ విశ్లేషణ చేసేవాళ్ళ మొత్తానికి ఖర్చు ఎంత, ఆదాయం ఎంత, దీనికి ఉన్న వనరులు ఏంటి, రాబడి ఎంత, ఇవన్నీ తెలియదా మీకు? మరి తెలిసిన దద్దములైతే ఎందుకు మాట్లాడతారా? ఎదవల్లారా మీరు? సబ్జెక్టుగా మాట్లాడుతూ నేర్చుకోండి. ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక ఇల్లు ఉంటేనే కుటుంబం ఉంటేనే పిల్ల జల్ల అందరూ బతుకుతారు. అంతే తప్ప నువ్వు రాజధాని వద్దంటే బాధ్యమైంది. మా పొలాలు మాకు ఎట్లున్నాయి, ఆ టీం అనండి, మేము ఇవ్వాలని తీసుకుంటాం. అంటే మరి జగన్ గారు నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా 52,000 కోట్ల రూపాయలు అప్పులు పట్టుకొచ్చారు అమరావతి రాజధానికి సంబంధించి. ఏం చేశారో డబ్బులన్నీ అడుగుతున్నారు. అసలు 10 లక్షల కోట్లు ఏం చేశారు ఆ దద్దమ్మ?
కడుపు మండిపోతుంది నాకు. 10 లక్షల కోట్లు ఏం చేశాడు, ఎవరికి ఇచ్చాడు, ఎంతమంది మధ్య శ్వేతపత్రాలు విడుదల చేయమనో ఇలా చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు. ఢిల్లీ వెళ్ళొస్తే ఇదిగో దీనికోసం వెళ్ళాను, ఇంత ఇది దావోస్ వెళ్ళొచ్చాడు, దీనికి వచ్చినాయి దీనికి రాలేదని చెబుతున్నాడు. మరి ఈ దద్దమ్మ 10 లక్షల కోట్లకి ఈ దద్దమ్మలు మొత్తం శ్వేతపత్రాలు విడుదల చేయబోదు. దీనికి ఎంత ఖర్చు పెట్టాం, దీనికి ఎంత ఖర్చు పెట్టాం, ఇలా ఖర్చు పడుతుంది. ఉద్యోగస్తులకు కానీ జీతభత్యాలు కానీ మరి ఖర్చులు అవపడతలేదు. ఇలా పెన్షన్లకి, సంక్షేమ కార్యక్రమాలకి, మరి రాష్ట్ర గవర్నమెంట్ ఖర్చులకి ఎవరు చంద్రబాబు నాయుడు కోటాను కోట్లు ఖర్చు అని పెడతాడా? నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, ఇంటికి ఎంత ఖర్చు పెట్టావు? నువ్వు 12 కోట్లు ఖర్చు పెట్టావు. నువ్వు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు 12 కోట్లు ఖర్చు పెట్టినట్టుందా? చెప్పండి మీరు, అది మాట్లాడండి. చంద్రబాబు నాయుడు ఏడన్నా అనవసరంగా 1,00,000 కోట్లు ఖర్చు పెడితే దానికి చెప్పండి, దానికి మాట్లాడండి. మీరు పెట్టిన ఖర్చులు చెప్పకుండా, మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయకుండా 11 లక్షల కోట్లు ఏం అప్పు చేశారు మీరే చెబుతారుగా. 2,75,000 కోట్లు మేము సంక్షేమ కార్యక్రమాలు చేసామన్నారు. సత్యమ్మ 7,25,000 కోట్లు ఏం చేశారు మీరు? దానికి చెప్పండి, సమాధానం చెప్పండి. మీరు మీ నాయకులు ఎవడైనా సరే మాట్లాడేవాడు దమ్ము ధైర్యంగా మాట్లాడాలా, నీతి నిజాయితీగా మాట్లాడాలా. ధర్మే జయం ఏనాటికైనా. మీరు అనుకున్నారేమో ఇవాళ ఇంట్లో ఉంటే రేపు మట్టిలో ఉంటాం. గుర్తుపెట్టుకోండి. ఒకటే రాజకీయ నాయకులారా, ఒకటే గుర్తుపెట్టుకోండి. రాబో తరాలనే బూతులు వస్తున్నాయి నాకు. రాబో తరాలనే అన్యాయం చేయబాకండి. మనది అయిపోయింది. రాబో తరాలు బతికేటట్టు చేయండి. అంతే తప్ప మీ ఇష్టానుసారం మాట్లాడితే పద్ధతిగా. అదే మా అంజీ గారు కూడా అనుకుంటే ఆ రోజు కరకట్టబడేది కాదు. సంజీవ్ రెడ్డి గారు వద్దంటే కరకట్టబడేది కాదు. మరి అట్లాంటి మహానుభావులు ఉండబట్టే ఇవాళ మనం మెరక మీద ఉండి ఏది లేకుండా, అవాంఛనీయ సంఘటనలు ఏం జరగకుండా, మరి కృష్ణానది పొంగకుండా ఇవన్నీ చూసుకుంటున్నాం. మనం జాగ్రత్తగా బతుకుతున్నారు ఇక్కడ. కాబట్టి మీరు విశ్లేషించుకోండి. అన్నం తిన్న తర్వాత పొనుకున్నాక ఆలోచించండి. రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఏమైందని. మా రాజధానికి ఒక రూపాయి పెట్టాల్సిన పని లేదు ఎవడో. ఈ మాట్లాడే రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడే యాదవులకు ఒక్కటే చెబుతున్నా నేను. మీరు మాట్లాడాలనుకుంటే రండి, లేదా మేము వస్తాం. రాజధాని రైతులు మేము వస్తాం. నువ్వు ఎక్కడ రావనమంటారు అక్కడికి వస్తాం. లేదా మీరు రాజధానికి రండి, కూర్చొని విశ్లేషిద్దాం. తప్పెవడదో ఒప్పెవడదో, రాజధానికి ఎంత పెట్టాడో, ఏం చేశాడో అనేది విశ్లేషిద్దాం. అసలు నిన్నటి కాక మొన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారు, రోజా, అమ్మటి రాంబాబు గారు వీళ్ళంతా గ్రాఫిక్స్ అని ఇవ్వాలి. ఎందుకు దొంగ మాటలు మాట్లాడతారు? ఎందుకు దొంగ బతుకులు బతుకుతారు? ఎందుకు అట్టా ఎప్పుడు ఒకరిని అనకూడదు. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఏమన్నా అంటున్నాడా? చంద్రబాబు నాయుడు అని నేను చంద్రబాబు నాయుడు మనిషిని మాత్రం కాదు, గుర్తుపెట్టుకుని నేను కాంగ్రెస్ వాదిని. అంటే ఇక్కడ